బీఎస్పీ నాయకులు ఇబ్రహీం శేఖర్ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలు సమావేశమయ్యాయి. బాలాపూర్ గ్రామంలోని బెల్ట్ షాపులు బంద్ చేయాలి, గంజాయి రహిత గ్రామంగా చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఇబ్రహీం శేఖర్ చెప్పారు. గ్రామంలోని బెల్ట్ షాపుల్లో ఎప్పుడు మందు అందుబాటులో ఉండడంతో పనికి వెళ్లేవారు ఉదయాన్ని మందు తాగడంతో పనులకు వెళ్లలేకపోతున్నారు. జీవన ఆధారమైన పనికి వెళ్లకుండా బానిసలుగా మారి ఆరోగ్యం క్షీణించి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. చివరకు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయని సమావేశంలో పాల్గొన్న నాయకులు చెప్పారు. గంజాయికి అలవాటు పడిన వారు అత్యాచారాలు చేసే స్థాయికి చేరారు. ఇటీవల రాత్రి వేళల్లో బహిర్భూమికి వెళ్లిన మహిళపై గంజాయి బానిసలు కిరాతకంగా అత్యాచారం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా బాలాపూర్ గ్రామంలో బెల్ట్ షాపులు, గంజాయి అమ్మకందారులు లేకుండా చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఇబ్రహీం శేఖర్ మీడియాకు తెలిపారు. అలాగే బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో ఇలాంటి తీర్మానాలు చేసి ప్రజల ఆయురారోగ్యాలను కాపాడాలని శేఖర్ పిలుపునిచ్చారు. ఈ రెండిటి వల్ల సమాజంలో యువత, ముఖ్యంగా పేద వర్గాలు వీటికి బానిసగా మారి వారి జీవితాలను నాశనమే చేసుకోకుండా, అంటే వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి నుండి సమాజాన్ని భయభ్రాంతులు చేసే వరకు ఈ విషయం విస్తరించడం ఎలాంటి సందేహం లేదు. దీనిలో భాగంగా మీరు నిరంతరం మీడియాలో, అన్ని ఛానల్స్లో నెలకు, 2 నెలలకు, లేకపోతే 10 గంటలకు ఒకసారి ఇలాంటి విషయాల మీద అన్ని మీడియాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. కాకపోతే ఈ విషయాలపై ప్రభుత్వం కూడా తన చిత్తశుద్ధిని నెరవేర్చుకునే కాడ ఫెయిల్ మనం చెప్పక తప్పదు. ఎందుకంటే వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా నీరుకొండలో ఒక అమ్మాయిని, ఊరుకొండపేట ఒక అమ్మాయిని 8 మంది బలవంతంగా అత్యాచారం చేసిన సంఘటన కూడా మనం చూడొచ్చు. ఎక్కువైంది కానీ సమాజంలో ఇతరుల సమస్యలను పరిష్కరించే కాడ, ఇతరుల సమస్యలను ఆలోచన చేసే కాడ, అంటే ఆ సమస్యల గురించి పనిచేసే కాడ సమాజ చైతన్యము